క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సార్ నా పేరు కుర్మయ్య, ఈదిలో కుర్మయ్య, చుక్కాయపల్లి నాది. కస్తూర్బా గాంధీలో పెంట్లవేలిలో కస్తూర్బా గాంధీలో జాయిన్ చేసినాం. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కొత్త సమస్యగా మనకు ఫుడ్ పాయిజన్ అయిపోయింది. దాదాపు అంటే 3 వారం రోజుల కింద చెప్తూనే ఉన్నాం, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పట్టించుకోకపోగా నిన్న 36 మందికి అయింది, మళ్ళీ ఈరోజు 9 మందికి అయింది. ఇప్పుడు మళ్ళీ కూడా 10 మంది ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు. వాళ్ళు తీసుకురాకుండా పైన ఉన్నటువంటి ఇక్కడ రాకుండా అక్కడే ఇక్కడికి వస్తే బహిరంగ సభ అవుతుందని చెప్పేసి అదే స్కూల్లో హాస్టల్లో పెట్టి అక్కడ ట్రీట్మెంట్ నడిపిస్తున్నారు. ఎవరు తెలియకుండా అలాంటి జాగ్రత్తలు చేయకుండా అందరికీ సమానం చేసి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసి అందరికీ న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. ఫుడ్ పాయిజన్ కాకుండా మరి నెక్స్ట్ టైం కూడా వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న పిల్లలకు వాళ్ళని నమ్ముకొని మేము టీచర్స్ నమ్ముకొని అక్కడ పెట్టినాము. ఎందుకంటే మేము ఫుడ్ పెట్టలేక కాదు కానీ ఎందుకంటే నిమిత్త మాత్రంగా ఉన్నటువంటి పిల్లలకు అవగాహన ఏర్పడుతుందని చెప్పి పిల్లలు అందులో జాయిన్ చేయడం జరిగింది. అలాంటి విషయంలో ఇప్పుడు ప్రాణాలను తీసుకొచ్చినటువంటి ఫుడ్ పాయిజన్ది తీసుకొచ్చినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నాం సార్. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.